విజయనగరం డైనస్టీలో ఉన్న కింగ్స్ వీక్ అయ్యారు కాబట్టి ఈ బహమనీ సుల్తాన్స్ అందరూ ఒక కాన్ఫెడరసీ కూటమిని ఏర్పాటు చేసుకున్నారు. యుద్ధం అయిపోయేసరికి ది ఎండ్ ఆఫ్ ది వార్ అలియ రామరాయ అండ్ వెంకటాద్రిరాయ వీళ్ళిద్దరూ చచ్చిపోతారు. విజయనగరం డైనస్టీలో సదాశివరాయ రూలింగ్కి వచ్చిన తర్వాత సౌత్ ఇండియాలో ఒక వన్ ఆఫ్ ద ఫేమస్ బ్యాటిల్ జరుగుతుంది. దాన్ని తల్లికోట బ్యాటిల్ అని పిలుస్తాం. తల్లికోట వార్ అని పిలుస్తాం అనమాట. ఓకే, తల్లికోట బ్యాటిల్. దీన్ని ఏమని పిలుస్తామంటే రాక్షస తంగడి వార్ అని పిలుస్తాం. రాక్షస తంగడి వార్ అని పిలుస్తాం అనమాట. సో ఈ పేరుతో ఎందుకు పిలుస్తామంటే దీన్ని, ఇక్కడ రివర్ కృష్ణ రివర్ ట్రిబ్యూటరీ ఏదంటే మలప్రభ. మలప్రభ ఓకే, కృష్ణా రివర్ ట్రిబ్యూటరీ ఏదంటే మలప్రభ. ఈ కృష్ణ దాని ట్రిబ్యూటరీ రివర్ అయిన మలప్రభ, ఈ రెండు రివర్స్ కలిసే చోట ఒక రెండు విలేజెస్ ఉంటాయి. ఈ సంగం ఏరియాలో రెండు విలేజెస్ ఉంటాయి. వాటినే ఒకటేమో రాక్షస, రెండేమో తంగడి. రాక్షస తంగడి. సో మలప్రభ అండ్ కృష్ణా రివర్స్ రెండు జాయిన్ అయ్యే ప్లేస్లో, మెర్జ్ అయ్యే ప్లేస్లో విలేజ్లు ఉంటాయి అన్నమాట రెండు. సో ఒకటి రాక్షస, రెండు తంగడి అని పిలుస్తాం. అందుకే ఈ వార్ని ఆ ఏరియాలో జరిగింది కాబట్టి ఈ వారు రాక్షస తంగడి వార్ అని పిలుస్తాం అనమాట. ఓకే, దీన్నే బనిహట్టి వార్ అని కూడా పిలుస్తాం. బనిహట్టి వార్, బనిహట్టి వార్ అని పిలుస్తాం దీన్నే. సో ఇంతకీ ఈ బ్యాటిల్ ఆఫ్ తల్లికోట లేకపోతే బ్యాటిల్ ఆఫ్ బనిహట్టి ఆర్ రాక్షస తంగడి వార్ ఎందుకు జరిగిందంటే, సో ఇక్కడ సౌత్ ఇండియాలో విజయనగరం డైనస్టీలో సదాశివరాయ అనేవాడు రూలింగ్ చేస్తాడు. ఇతని దగ్గరే అలియా రామరాయ అలియా రామరాయ అలియా రామరాయ అనే ఆర్మీ చీఫ్ ఉంటాడు. సో సదాశివరాయ అనేవాడు నామినల్ కింగ్ కింద ఉంటాడు, కానీ అలియా రామరాయ అనే పవర్ అంతా ఎక్కడ ఉంటుందంటే అలియా రామరాయ దగ్గర ఉంటుంది. సో ఇతను చేసిన కొన్ని ఈవెంట్స్ వల్ల ఏమైపోద్దంటే బహమనీ సుల్తాన్స్ విజయనగర సామ్రాజ్యానికి మెయిన్ ఇక్కడ, ఈ విజయనగర సామ్రాజ్యానికి మెయిన్ ఎనిమీస్ ఎవరంటే ఇక్కడ బహమనీ సుల్తాన్స్ అని మాట్లాడుకుంటాం. బహమనీ బహమనీ సుల్తాన్స్. ఈ బహమనీ సుల్తాన్స్ అందరూ ఒక కాన్ఫెడరసీ కింద ఏర్పడిపోతారనమాట. ఒక కూటమి కింద తయారైపోయి విజయనగరం డైనస్టీ మీద అటాక్ చేస్తారు. ఓకే, సో ఇట్ ఇన్ 1565 ఇట్ ఈస్ 1565 ఇట్ ఈస్ 1565 January 23rd. 1565 January 23rd. 1560 January 23rd 1565 January 23rd at the villages of Rakshasa and Tangadi, the war between Bahmani Sultans and Vijayanagaram dynasty. విజయనగర సామ్రాజ్యానికి బహమనీ సుల్తాన్కి మధ్యలో జరిగిన వారే ఈ తల్లికోట వార్ అని మాట్లాడతాం అనమాట. రైట్. సో ఇక్కడ బహమనీ సుల్తాన్స్ ఇన్వాల్వ్ అయ్యారు. వాళ్ళతో పాటే విజయనగర సామ్రాజ్యం నుంచి ఈ అలియ రామరాయ, సదాశివరాయ వీళ్ళు ఇన్వాల్వ్ అవుతారనమాట. ఓకే, సో వార్ కోసం మాట్లాడుకుంటే 1565 January 23rd at the river bank of Krishna and మలప్రభ కృష్ణా నదులు కలిసే చోట ఇట్స్ ద విలేజెస్ ఆఫ్ రాక్షస అండ్ తంగడి. రాక్షస అండ్ తంగడి ఈ ప్రాంతంలో బహమనీ సుల్తాన్లు అందరూ కూడా ఒక కూటమి కాన్ఫెడరసీలకు తయారయ్యారని మాట్లాడుకున్నాం. సో బహమనీ సుల్తాన్ల తరపున ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యారంటే ఇక్కడ బహమనీ సుల్తాన్స్ ఆఫ్ అహ్మద్ నగర్ సుల్తాన్స్ ఇన్వాల్వ్ అయ్యారు ఇందులో. తర్వాత బీజాపూర్, బీదర్ అండ్ గోల్కొండ. ఓకే, బహమనీ సుల్తాన్స్ మొత్తం ఐదు ఐదు భాగాల కింద ఉంటారు, 5 పార్ట్స్ కింద ఉంటారు, 5 క్లాసుల కింద ఉంటారు. అందులో అహ్మద్నగర్, గోల్కొండ, బీదరు, బీజాపూర్ వీళ్ళు నలుగురు కూడా తల్లికోట వార్లో ఇన్వాల్వ్ అవుతారు. తల్లికోట వార్, బ్యాటిల్ ఆఫ్ తల్లికోటలో ఇన్వాల్వ్ అవుతారు వీళ్ళందరూ. బట్ ఒకటి మాత్రం ఇన్వాల్వ్ అవ్వదు. దాన్ని ఏమని పిలుస్తామంటే ఇక్కడ బీరార్. బీరార్ బీరార్ ఓకే, అహ్మద్నగర్, గోల్కొండ, బీదర్, బీరార్, బీజాపూర్ వీళ్ళ 5 బహమనీ సుల్తాన్స్ అన్నమాట. సో వీళ్ళకి విజయనగర సామ్రాజ్యం మీద ఎప్పుడు వార్స్ జరుగుతూనే ఉండేవి. అయితే ఇక్కడ టైం వచ్చింది కాబట్టి విజయనగరం డైనస్టీలో ఉన్న కింగ్స్ వీక్ అయ్యారు కాబట్టి ఈ బహమనీ సుల్తాన్స్ అందరూ ఒక కాన్ఫెడరసీ కూటమికి ఏర్పాటు చేసుకున్నారు. అందులో ఇన్వాల్వ్ అయిన నలుగురు వీళ్ళు: అహ్మద్నగర్, బిజాపూర్, బీదర్ అండ్ గోల్కొండ. అహ్మద్నగర్ నుంచి హుస్సేన్ నిజాం షా. హుస్సేన్ నిజాం షా హుస్సేన్ నిజాం షా. నెక్స్ట్ బీజాపూర్ నుంచి అలీ ఆదిల్ షా. ఓకే, నెక్స్ట్ బీదర్ నుంచి బుర్హాన్ ఇమాద్ ఉల్ ముల్క్ అని చెప్తాం అతన్ని. నెక్స్ట్ గోల్కొండ నుంచి మన ఇబ్రహీం కుతుబ్ షా. రైట్. సో ఇక్కడ
బహమనీ సుల్తాన్ల కూటమి తరపు నుంచి ఉన్నవాళ్ళు ఎవరంటే వీళ్ళు. ఈ కూటమి మొత్తాన్ని, ఈ కాన్ఫెడరసీ మొత్తాన్ని లీడ్ చేసిన నాయకుడు ఎవడంటే హుస్సేన్ నిజాం షా. తల్లికోట వారిలో బహమనీ సుల్తాన్స్ కాన్ఫెడరసీ లీడర్ ఎవరంటే హుస్సేన్ నిజాం షా. ఓకే. సో, ఇప్పుడు విజయనగరం తరపు నుంచి ఇన్వాల్వ్ అయినోళ్ళు ఎవరు? తల్లికోట వారిలో. అందులో మనకు సంబంధించి ఇగో సదాశివరాయ. యాక్చువల్‌గా ఆ పీరియడ్‌లో తల్లికోట వారు జరిగినప్పుడు విజయనగర సామ్రాజ్యానికి రాజు ఎవరంటే సదాశివరాయ. బట్ సదాశివరాయ నామినల్ కింగ్ కింద ఉంటాడంటే నామమాత్రంగా రాజు కింద ఉంటాడు. యాక్చువల్‌గా పవర్స్ అన్నీ ఎక్కడుంటాయంటే అలియా రామరాయ దగ్గర ఉంటాయి. ఓకే. సో, అలియా అండ్ సదాశివ్. నెక్స్ట్ అలియా రామరాయ బ్రదర్ ఎవరంటే ఇక్కడ అలియా రామరాయ బ్రదరు వెంకటాద్రి. వెంకటాద్రి రాయ అని మాట్లాడతాం. సో, వీళ్ళందరితో పాటు ఇన్వాల్వ్ అయినోడు ఎవడంటే తిరుమల రాయ. తిరుమల, వెంకటాద్రి రాయ, అలియా రామరాయ అండ్ సదాశివరాయ్. వీళ్ళు విజయనగరం ఎంపైర్ తరపున పోరాడే వ్యక్తులనమాట. సో, ఈ వార్‌లో ఇన్ తల్లికోట వార్ ఇన్ 1565 ఆఫ్ జాన్ 23 ఈ వార్‌లో ఏమైపోద్దంటే, సో, ఇదంతటికి లీడర్ ఎవరంటే ఈయన. బహమనీ సుల్తాన్ కాన్ఫెడరసీ లీడర్ ఎవరంటే హుస్సేన్ నిజాం షా. హుస్సేన్ నిజాం షా వాస్ డైడ్ ఇన్ దిస్ వార్. ఈ వార్‌లో హుస్సేన్ నిజాం షా అనేవాడు చచ్చిపోతాడు. ఓకే. లీడ్ చేసేవాడే చచ్చిపోతాడు. సో, తర్వాత బహమనీ సుల్తాన్ లీడర్ హుస్సేన్ నిజాం షా చచ్చిపోయాడు కాబట్టి, ఇప్పుడు బహమనీ కాన్ఫెడరసీని లీడ్ చేసింది ఎవరంటే ఇబ్రహీం కులుబ్ షా, ఇబ్రహీం కులీ కుతుబ్ షా, సారీ ఇబ్రహీం కుతుబ్ షా ఆఫ్ గోల్కొండ. హుస్సేన్ నిజాం షా ఎప్పుడైతే చచ్చిపోయాడో అహ్మద్‌నగర్ రూలరు, అలాగే బహమనీ సుల్తాన్స్ కాన్ఫెడరసీ లీడరు తర్వాత లీడ్ చేసింది ఎవరంటే గోల్కొండ తరపు నుంచి వచ్చిన ఇబ్రహీం కుతుబ్ షా. ఓకే. సో, యుద్ధం జరుగుతుంది. ఇట్ ఈస్ బిట్వీన్ బహమనీ సుల్తాన్స్ అండ్ విజయనగరం. ఈ వార్‌లో యుద్ధం అయిపోయేసరికి ది ఎండ్ ఆఫ్ ది వార్ అలియా రామరాయ అండ్ వెంకటాద్రి రాయ వీళ్ళిద్దరూ చచ్చిపోతారు. ఓకే. సో, ఇక్కడ ఆల్రెడీ హుస్సేన్ నిజాం షా చచ్చిపోయాడు. తల్లికోట వార్‌లో ఇన్వాల్వ్ అయిన కాన్ఫెడరసీస్‌లో చచ్చిపోయినోళ్ళు ఎవరంటే ఇక్కడ హుస్సేన్ నిజాం షా, అలియా రామరాయ అండ్ వెంకటాద్రి రాయ. ఓకే. ఈ యుద్ధంలో తల్లికోట వార్‌లో గెలిచింది ఎవరంటే ద కాన్ఫెడరసీ ఆఫ్ సుల్తాన్స్. కాన్ఫెడరసీ ఆఫ్ సుల్తాన్స్. బహమనీ సుల్తాన్‌ల కూటమనేది ఈ వార్‌లో గెలిచిందని మాట్లాడతాం. విజయనగరం డైనస్టీ అనేది ఓడిపోయిందని మాట్లాడుకుంటాం. ఓడిపోయిన తర్వాత వెంకటాద్రి, అలియా ఇద్దరు చచ్చిపోయారు. సదాశివరాయ్ అండ్ తిరుమల రాయ. సదా అండ్ తిరుమల రాయ ఇద్దరు ఎస్కేప్డ్ టు పెనుగొండ. పెనుగొండకి పారిపోతారు. పెనుగొండకి పారిపోయి ఎస్కేప్ అయిపోతారు. అక్కడే కొంతకాలం సదాశివరాయ పెనుగొండని క్యాపిటల్‌గా చేసుకొని విజయనగర సామ్రాజ్యాన్ని రూల్ చేస్తాడు. ఓకే. సో, ఇది తల్లికోట వార్. బ్యాటిల్ ఆఫ్ తల్లికోట. ఆ రాక్షస తంగడి వార్ అని పిలుస్తాం. దీంతో దక్షిణ భారతదేశంలో ఇన్ సౌత్ ఇండియా ఇట్ ఈస్ ఎండ్ ఆఫ్ హిందూ ఎంపైర్. ఇట్ ఈస్ ఎండ్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ హిందూ ఎంపైర్. హిందూ సామ్రాజ్యానికి ఒక ఎండకోట ఎక్కడంటే ఈ తల్లికోట వారి దగ్గర పడిందని మాట్లాడొచ్చు ఒక రకంగా. ఓకే. ద హిస్టోరియన్ ఈశ్వరీ ప్రసాద్. ఈశ్వరీ ప్రసాద్ అనే హిస్టోరియన్ ఏం చెప్పాడంటే, తల్లికోట వార్ తర్వాత దక్షిణ భారతదేశంలో హిందూ ఎంపైర్ అనేది క్లోజ్ అయిపోయిందని మాట్లాడతాడు. ఓకే. నెక్స్ట్ రాబర్ట్ సియోల్. రాబర్ట్ సియోల్, రాబర్ట్ సియోల్‌కి సంబంధించి ఒక బుక్ రాసాడు విజయనగరం ఎంపైర్ గురించి. ఏ ఫర్గాటెన్ ఏ ఫర్గాటెన్ ఎంపైర్, ఫర్గాటెన్ ఎంపైర్ విజయనగరం డైనస్టీ. ఏ ఫర్గాటెన్ ఎంపైర్ ఆఫ్ విజయనగరం. ఆ బుక్ రాసింది ఎవరంటే రాబర్ట్ సియోల్. ఈ ఫర్గాటెన్ ఎంపైర్ ఆఫ్ విజయనగరంలో ఈ తల్లికోట వారి గురించి మాట్లాడతాడు. విజయనగర సామ్రాజ్యాన్ని ఎప్పుడు ఎలా చెప్పుకుంటామంటే ఎవర్ గ్రీన్, నిత్య కళ్యాణం, పచ్చతోరణం అని చెప్తాం. బట్ అలాంటిదాన్ని ఒక శ్మశానం కింద మార్చిన యుద్ధం ఏదంటే ఈ తల్లికోట బ్యాటిల్. తల్లికోట వార్ అని చెప్తామనమాట. సో, ఇందులో సుల్తాన్‌లు అనేవారు గెలిచారు. విజయనగర సామ్రాజ్యం అనేది ఓడిపోయింది. దీంతో విజయనగర సామ్రాజ్యం అనేది పతనం అయిపోయిందని మాట్లాడుకుంటాం. దీంతోనే హిందూ సామ్రాజ్యం అనేది ఎండ్ అయిపోయిందని మాట్లాడతాం. ఓకే. దట్ ఈస్ అబౌట్ తల్లికోట వార్ ఇన్ సౌత్ ఇండియా ఆఫ్ విజయనగరం ఎంపైర్. రైట్.